హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరు ఎలా ఉన్నారు? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఈ రోజు మన దగ్గర 2025 హీరో డెస్టినీ 125 ఎక్స్ట్రాక్ మోడల్ ఉంది. దీంట్లో ఏంటంటే మనకు నార్మల్గా 3 వేరియంట్స్ ఉంటాయి. విఎక్స్ ఉంది, జెడ్ఎక్స్ ఉంది, జెడ్ఎక్స్ ప్లస్ ఉంది. మన దగ్గర ఏంటంటే టాప్ ఆఫ్ ది లైన్ మోడల్ ఉంది. దీంట్లో మనకి టాప్ ఆఫ్ ది లైన్ అన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ 3 వేరియంట్స్కి డిఫరెన్స్ ఏంటో కూడా చెప్తాను. ఆల్రెడీ విఎక్స్ బేస్ మోడల్ ఏదైతే ఉందో దాని యొక్క డీటెయిల్డ్ వాకర్ అండ్ రివ్యూ అనేది మన ఛానల్లో ఉంది. ఆ వీడియో కావాలంటే చూడొచ్చు. అండ్ జెడ్ఎక్స్కి జెడ్ఎక్స్ ప్లస్కి మనకు ఎక్కువగా చేంజెస్ అయితే ఏమీ లేవు. జస్ట్ 2 డిఫరెన్స్ ఉన్నాయి. అవేంటంటే దీంట్లో మనకి కాపర్ క్రోమ్ ఎలిమెంట్స్ అయితే వస్తాయి టాప్ మోడల్లో జెడ్ఎక్స్ ప్లస్లో. అదే జెడ్ఎక్స్లో మనకి ఏంటంటే నార్మల్ క్రోమ్ వస్తుంది. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ వస్తుంది. దాంట్లో వేరే 2 కలర్స్ వస్తాయి. సేమ్ కలర్స్ అయితే ఉండవు. ఇవే మేజర్గా డిఫరెన్సెస్ అయితే. సో ఈ స్కూటర్ ఏంటంటే నేను కపుల్ ఆఫ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. ఈ కపుల్ ఆఫ్ కిలోమీటర్స్లో ఈ స్కూటర్ నాకు ఎలా అనిపించింది, లైక్ నేనేంటంటే మట్టి రోడ్లో నడిపాను, హైవేలో నడిపాను, సిటీ రోడ్లో నడిపాను. అన్ని రకాలుగా టెస్ట్ చేసిన తర్వాత ఒక రియల్ టైం రివ్యూ అనేది మీకు ఇస్తున్నాను. సో ఓవరాల్గా రియల్ టైంలో ఈ స్కూటర్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చెప్తాను. స్పెసిఫికేషన్స్ కూడా చెప్తాను అండ్ నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఈ స్కూటర్ని మనకు రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన చంద్ర హీరో ఆదిలాబాద్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా కానీ నియర్ బై ఆదిలాబాద్ డెస్టినీ అనే కాదు, ఏ హీరో ప్రోడక్ట్ తీసుకుందాం అనుకున్నా కానీ చంద్ర హీరో వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ ఇక్కడ స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేస్తాను. అండ్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మనకి హెచ్ షేప్లో డిఆర్ఎల్ ఉంది. ఇగ్నిషన్ ఆన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే హెచ్ షేప్లో మనకి డిఆర్ఎల్ ఉంది. ఈ డిఆర్ఎల్ కూడా నైట్ టైంలో చాలా బ్రైట్ ఉంది. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. హెడ్లైట్ వీడియో అనేది కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు. ఇక్కడ లోపల మనకి ఏదైతే ప్రొజెక్టర్ ఉంది కదా, ప్రొజెక్టర్ రౌండ్గా మనకి కాపర్ ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తారు. చూడడానికి చాలా ప్రీమియం కనిపిస్తుంది. అండ్ పైన మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి, ఎల్ఈడి రిఫ్లెక్టర్స్. కింద ప్రొజెక్టర్ ఉంది. నైట్ టైంలో మాత్రం హెడ్లైట్ విజిబిలిటీ చాలా బాగుంది. ఇగ్నిషన్ అయితే ఆఫ్ చేద్దాం అండ్ మిగతా పార్ట్స్ కూడా చెప్తాను. అండ్ ఇక్కడ మనకు నంబర్ ప్లేట్ హోల్డర్ ఉంది. క్రోమ్ కలర్లో హీరో ఎంబ్లమ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇండికేటర్స్ గురించి చూసుకుంటే దీంట్లో మనకి స్టిల్ ఏంటంటే బల్బ్ ఇండికేటర్స్ వస్తున్నాయి. ఎల్ఈడికి అప్డేట్ చేయాల్సింది. ఈ టాప్ ఆఫ్ ది లైన్ మోడల్ మనకి జెడ్ఎక్స్ ప్లస్ ఇంకా జెడ్ఎక్స్లో ఒక మంచి ఫీచర్ అనేది ఉంది. అదేంటంటే ఆటో క్యాన్సలేషన్ వింకర్స్. అవేంటంటే ఒకవేళ మీరు ఇండికేటర్ అనేది ఆన్ చేస్తారు, ఒక 80 మీటర్స్ తర్వాత ఆటోమేటిక్గా ఇండికేటర్స్ అనేది ఆఫ్ అయిపోతాయి. సో ఆటో క్యాన్సలేషన్ ఇది ఒక మంచి ఫీచర్ ఇది. అండ్ ఓవరాల్గా ఇది క్రోమ్ ఉంది, కాపర్ క్రోమ్. సో చూడడానికి చాలా ప్రీమియం కనిపిస్తుంది కాపర్ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే అటెన్షన్ టు డీటెయిల్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి డెస్టినీ అని చెప్పి రిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఈ డెస్టినీ అనేది సో ఇక్కడ పైన మనకు రివర్స్లో ఉంటుంది, అది ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది కూడా చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. ఫ్రంట్ ఫెండర్ ఏదైతే ఉందో ఇది మనకు మెటల్ వస్తుంది. సో బిల్డ్ పరంగా మనకి ఎటువంటి కాంప్రమైజ్ లేదు. టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. ఈ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఫ్రంట్ అది చాలా బాగుంది. సో ఇప్పటివరకు నేను ఇలాంటి రోడ్లో డ్రైవ్ చేస్తూ వచ్చాను, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్స్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి దీంట్లో ఏంటంటే 12" సెక్షన్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లాస్ట్ ఇయర్ మోడల్తో కంపేర్ చేసుకుంటే మనకి స్కూటర్ వీల్ బేస్ పెరిగింది, అలాగే సీట్ లెంత్ పెరిగింది అండ్ స్టెబిలిటీ కూడా ఇంప్రూవ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం డైమండ్ కట్ వీల్స్ అయితే వస్తున్నాయి. ఇవి మనకి 12" సెక్షన్ వీల్స్ డైమండ్ కట్, చూడడానికి చాలా ప్రీమియం ఉన్నాయి. టైర్స్ కూడా మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ వస్తున్నాయి. టైర్ ప్రొఫైల్ వచ్చేసి ఫ్రంట్ మనకి 90/90 సెక్షన్ 12 ఇంచెస్ ఆఫ్ వీల్స్ ఉన్నాయి. అండ్ ఇది టాప్ ఆఫ్ ది లైన్ మోడల్ కాబట్టి దీంట్లో మనకు డిస్క్ బ్రేక్ అనేది ఉంది. నాకు తెలిసి అరౌండ్ 210 mm డిస్క్ బ్రేక్ అయితే ఉండొచ్చు. ఎగ్జాక్ట్ ఐడియా లేదు నాకు, స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బైబ్రీ క్యాలిపర్స్ వస్తున్నాయి, డ్యూయల్ పిస్టన్వి. ఫ్రంట్ బ్రేకింగ్ బైట్ అనేది డీసెంట్ ఉంది. సో నాకు ఫ్రంట్తో కంపేర్ చేసుకుంటే రియర్ డ్రమ్ ఉంది, కానీ డ్రమ్ బ్రేకింగ్ బైట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఫ్రంట్తో కంపేర్ చేసుకుంటే. సో ఈ ఫీడ్బ్యాక్ కూడా నేను ఈ స్కూటర్ని ఇప్పటివరకు డ్రైవ్ చేసిన తర్వాత ఇస్తున్నాను, ఏదో నార్మల్గా చెప్పేయట్లేదు నేను. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 162 mm ఉంది. సో డీసెంట్ ఇనఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సిటీ రోడ్స్లో కానీ ఆఫ్ రోడింగ్ చేసినా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు, తొందరగా తగిలే ఛాన్స్ అయితే లేదు. అండ్ ఈ ప్యానల్ ఏదైతే ఉందో ఇది మనకు ఫైబర్ ఇచ్చారు. ఇక్కడ అయితే స్టిక్కరింగ్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్న ఇది మనకు ఫైబర్. అండ్ ఇది మాత్రం మనకు మెటల్ ఉంది, చాలా సాలిడ్గా ఉంది. ఇక్కడ మనకు డెస్టినీ 125 ఎక్స్ట్రా అని చెప్పి ఇది కూడా మనకు కాపర్ క్రోమ్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఎగ్జాస్ట్ పైన మనకి క్రోమ్ ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తారు, మఫ్లర్ కవర్ అనేది. ఇది కూడా కొద్దిగా ఫిట్ అండ్ ఫినిష్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇక్కడ పిలియన్ ఫుట్ పెక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇవి చూడడానికి ఒక ఐస్ క్రీమ్ కోన్ లాగా అయితే కనిపిస్తున్నాయి. చూడండి డిజైన్ అనేది ఎంత బాగుందో, ఇది నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది, ఐస్ క్రీమ్ కోన్ లాగా. ఇక్కడ కాపర్ ఎలిమెంట్. అండ్ నెక్స్ట్ బ్యాక్ రెస్ట్ అనేది మనకు దీంట్లో వస్తుంది కాబట్టి పిలియన్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ సీట్ లెంత్ కూడా చూసుకోండి చాలా పెద్దగా ఉంది. సో ముగ్గురు అయితే చాలా ఈజీగా కూర్చోవచ్చు. ఆల్రెడీ మేము ముగ్గురం కూర్చున్నాం దీనిపైన, చాలా కంఫర్టబుల్గా ఉంది. స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ లెగ్ రూమ్ కూడా మనకి చాలా ఎక్కువ ఉంది.
ఒకవేళ మీ హైట్ అనేది అరౌండ్ 6 feet ఉన్న వాళ్ళు కూడా ఈ స్కూటర్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం మెయిన్ ఇంజన్ గురించి మాట్లాడితే లాస్ట్ ఇయర్ మోడల్తో కంపేర్ చేసుకుంటే ఇంజన్ రిఫైన్మెంట్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది, చాలా స్మూత్ అయింది ఇంజన్ అనేది. అండ్ మనకి దీంట్లో కిక్ స్టార్ట్ కూడా వస్తుంది కాబట్టి అడిషనల్ సేఫ్టీ. ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి 125cc ఇంజన్ వస్తుంది. పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడితే 9 bhp పవర్ వస్తుంది, 10.4 Nm టార్క్ వస్తుంది. సో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ మనకు రియాలిటీలో ఎలా ఉన్నాయో నెక్స్ట్ రైడ్ రివ్యూలో చెప్తాను. అండ్ రియర్లో చూసుకున్నట్టయితే మనకు 130 mm డ్రమ్ బ్రేక్ వస్తుంది. సో రియర్ మనకి డిస్క్ ఆప్షన్ లాంటిది అయితే ఏం లేదు. సెంటర్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది. అలాగే దీంట్లో ఇంకొక సేఫ్టీ ఫీచర్ ఏంటంటే బ్యాక్ యాంగిల్ సెన్సర్ ఉంది. మీరు ఒకవేళ స్పీడ్గా వెళ్తున్నారు, సడన్గా అనుకోకుండా క్రాష్ అయింది అనుకోండి స్కూటీ, ఆటోమేటిక్గా ఇంజన్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది. ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్. అండ్ ఓవరాల్గా స్కూటర్ వెయిట్ కూడా మనకి 115 kgs వెయిట్ ఉంది కాబట్టి సో లైట్ వెయిట్ అనిపిస్తుంది, మరీ హెవీ ఏం లేదు. అండ్ సీట్ హైట్ కూడా 770 mm ఉంది. సో మీ హైట్ అరౌండ్ 5'4", 5'5" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ సీట్ కుషనింగ్ కూడా చాలా సాఫ్ట్వేర్ సైడ్లో ఉంది, సో మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు. అండ్ ఈ బ్యాక్ రెస్ట్ కూడా కొద్దిగా హార్డ్ ఉంది కానీ సో పిల్లలకి మంచి సపోర్ట్ అయితే ఇస్తుంది. ఇక్కడ డెస్టినీ అని చెప్పి స్టిచ్చింగ్తో పాటు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి టాప్ మోడల్ కాబట్టి ఇది మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ వస్తుంది విత్ బ్లూటూత్ కనెక్టివిటీ. ఇగ్నిషన్ ఆన్ చేస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ డైరెక్ట్ సన్లైట్లో ఉన్నాను, ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది, మీకు అర్థమవుతుంది అనుకుంటా. అయినా కూడా చాలా క్లియర్గా ఉంది మీటర్ అనేది. ఇక్కడ చూసుకుంటే మనకు ఫ్యూల్ మీటర్ ఉంది, ఇక్కడ స్పీడ్ ఉంది, ఇక్కడ టైం ఉంది, ఇక్కడ ఓడోమీటర్ ఉంది, ఇక్కడ కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేస్తాను ఆఫ్ చేసి. సో ఇక్కడ కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి కాల్ కానీ SMS మిస్ కాల్ అలర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకు నావిగేషన్ ఫీచర్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ దీంట్లో మనం చూసుకుంటే సో దీంట్లో ట్రిప్ ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఉంది, రేంజ్ ఉంది అండ్ ఓడోమీటర్ ఉంది. ఇంకోటి ఈ బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బ్రైట్నెస్ లెవెల్ అనేది కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకోండి BR60 అని ఉందిగా, బ్రైట్నెస్ ఇప్పుడు 60లో ఉంది. సో మనం ఇంక్రీజ్ చేద్దాం ఇప్పుడు. సో 40, 20, సో 100. సో మీరు సన్లైట్లో ఉన్నా కూడా విజిబిలిటీ మాత్రం చాలా బ్రైట్ ఉంది. సో ప్రజెంట్ నేను 100లో అయితే సెట్ చేస్తాను. సో ఇప్పుడు 100లో అయితే సెట్ అయిపోయింది. మళ్ళీ మీకు స్వైప్ అప్ చూపిస్తాను. సో ఇక్కడ మనకు సర్వీస్ డ్యూ ఇండికేటర్, ఎకో ఇండికేటర్, మిగతా ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకు స్విచెస్ క్వాలిటీ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంప్రూవ్ చేశారు. సో ఇది ఐబీఎం లోబీమ్ పాస్ స్విచ్ ఒకే దానిలో ఇచ్చారు. ఇవి ఇండికేటర్స్ అండ్ హారన్ కూడా డీసెంట్ ఉంది. అండ్ ఇక్కడ మనకు I3S టెక్నాలజీ బటన్ అయితే ఇచ్చారు. అండ్ ఇది మనం హెడ్ లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టార్ట్ బటన్. ఈ స్టార్ట్ బటన్లో ఏంటంటే మనకు ఇల్యూమినేషన్ లైట్ అనేది వస్తుంది. ఇవి స్విచెస్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి లాస్ట్ ఇయర్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే. అండ్ చిన్న మనకి క్రోమ్ బారెంట్స్ అయితే ఉన్నాయి. ఇవి యాక్చువల్ క్రోమ్ కావు, జస్ట్ క్రోమ్ ఫినిషింగ్లో అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి లెగ్ రూమ్ కూడా చాలా డీసెంట్ ఉంది. ఒకసారి మీకు కూర్చొని చూపిస్తాను. సో లెగ్ రూమ్ స్పేస్ చూసుకోవచ్చు. నా హైట్ అరౌండ్ 5'6" ఉంటుంది. సో నేనైతే ఈజీగా నడపవచ్చు. అండ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది, తొందరగా మనకు హ్యాండిల్కి తాకే ఛాన్సెస్ కూడా లేవు. సో మీ హైట్ అరౌండ్ 6 feet ఉన్నా కూడా ఈజీగా మేనేజ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ చిన్న గ్లవ్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో 2 liters అయితే ఉంటుంది. ఒక చిన్న వాటర్ బాటిల్ అయితే ఈజీగా ప్లే చేసుకోవచ్చు. 1 liter అయితే ఈజీగా పడుతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకు Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంది. సో Type-C కాదు, Type-A, సారీ, Type-A ఛార్జింగ్ పోర్ట్ ఉంది. Type-C ఇచ్చుంటే బాగుండేది, ఇప్పటికి కూడా మనకు Type-A ఇచ్చారు కాబట్టి అదొక డిసడ్వాంటేజ్ చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి చిన్న క్యారీ హుక్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి క్యారీ హుక్ లాంటిది అయితే ఏం లేదు, జస్ట్ ఒకటే ఇచ్చారు. అండ్ కీస్ కూడా చూసుకుంటే బేసిక్ కీస్ ఉన్నాయి, కీస్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు. అండ్ నెక్స్ట్ మనం సీట్ ఓపెన్ చేయాలంటే సో ఇక్కడ నుంచి సీట్ అయితే ఓపెన్ అయిపోయింది. నాకు దీంట్లో ఒకటి డిసడ్వాంటేజ్ ఏంటంటే అండర్ సీట్ స్టోరేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో నాకు తెలిసి అరౌండ్ 19 or 21 liters అయితే ఉంటుంది, చాలా తక్కువ ఉంది. సో నా దగ్గర ఒక హెల్మెట్ ఉంది, హెల్మెట్ అనేది మీకు ప్లేస్ చేసి చూపిస్తాను. సార్ హెల్మెట్ ఉంది, ఫుల్ ఫేస్ హెల్మెట్, ఒకసారి పెట్టి చూద్దాం. సో హెల్మెట్ అయితే ప్రాపర్గా పడట్లేదు. సో హెల్మెట్ అయితే మనం పెట్టలేము. ఇక్కడనైతే హెల్మెట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంది కానీ ఇక్కడైతే లేదు. అండ్ ఇంకోటి మనకి ఇక్కడ బూట్ లైట్ కూడా ఉంది కాబట్టి నైట్ టైంలో ప్రాబ్లం రాదు. అండ్ ఇది డెస్టినీ బ్రాండింగ్తో వస్తుంది. దీని లోపల మనకి OBD2B పోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి మనం ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్ టూల్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒకటి డిసడ్వాంటేజ్ అనిపించింది నాకు. స్టోరేజ్ అనేది ఇంకొద్దిగా బెటర్ చేస్తుంటే బాగుండేది. సో ఇది ఓవరాల్గా స్టోరేజ్ గురించి. అండ్ నెక్స్ట్ హీరో వాళ్ళు మెయిన్గా హైలైట్ చేసేది ఏంటంటే ఈ స్కూటర్ యొక్క మైలేజ్. మనకు 59 kmpl మైలేజ్ వస్తుందని చెప్తున్నారు. సో రియల్ లైఫ్లో ఎంత వస్తుందో చూడాలి. సో మనకి దీంట్లో ఏంటంటే 5.3 liters ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది.
మైలేజ్ చెప్పాలంటే అరౌండ్ 50-55 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. మరి రియల్ లైఫ్‌లో మీరు నడిపేదాన్ని బట్టి డిపెండ్ అవుతది కాబట్టి. అండ్ నెక్స్ట్ రియర్‌లో కూడా మనకి ఓవరాల్‌గా క్రోమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. హాలోజన్ ఇండికేటర్స్ అండ్ మీకు టెయిల్ లైట్ చూపిస్తాను. సో లెట్ మీ షో యూ ది టెయిల్ లైట్. సో ఈ టెయిల్ లైట్ డిజైన్ ఓవరాల్‌గా రియర్ నుంచి చూడడానికి మనకు ఒక స్కూటర్ అయితే గుర్తొస్తది. అది ఏ స్కూటరో నేను చెప్పను. మీరే కింద కామెంట్ చేయండి అది ఏ స్కూటరో. సో ఇక్కడ వరకు మీరు వీడియో చూసినట్టయితే డెఫినెట్‌గా మీరు కామెంట్ చేస్తారు అది ఏ స్కూటర్ అని చెప్పేసి. సో మనకి టోటల్‌గా ఎల్ఈడీ వస్తుంది. ఇది కూడా మనకి హెచ్ షేప్‌లో ఉంది. అండ్ ఇక్కడ మనకి హెచ్ షేప్‌లో ఏంటంటే హీరో ఎంబ్లమ్ ఇచ్చారు. అండ్ రియర్ ప్రొఫైల్ అయితే ఇది మనకు ఓవరాల్‌గా. సో లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే ఈ స్కూటర్ ఇంజన్‌లో కూడా చాలా చేంజెస్ అయితే చేశారు. చాలా రిఫైన్డ్ అయింది. లాస్ట్ ఇయర్ ఏంటంటే మనం స్కూటర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక సౌండ్ అనేది వచ్చేది. ఈ టైం ఏంటంటే మనకు ఆ సౌండ్ అనేది వస్తలేదు. చాలా స్మూత్‌గా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇనిషియల్‌లో కొంచెం పవర్ అనేది లీనియర్‌గా ఉన్నా కానీ మిడియంలో మాత్రం చాలా మంచి పవర్ అయితే ఉంది. హీరో వాళ్ళు ఏంటంటే ఈ స్కూటర్‌కి మనకు 5 మేజర్ కీ పాయింట్స్ అనేది హైలైట్ చేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే ఆటో క్యాన్సలేషన్ వింకర్స్ ఒకటి. ఏంది మనము నార్మల్‌గా వెళ్తున్నాము. టర్న్ చేసేటప్పుడు మనం ఇండికేటర్స్ వేస్తాం కదా! టర్న్ అయినా కొద్దిసేపటి తర్వాత ఇండికేటర్స్ అనేది ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతది. అండ్ సెకండ్ వచ్చేసి మనకు హయ్యర్ వీల్ బేస్ అనేది ఉంది. అలాగే మనకు లాంగర్ వీల్స్ అనేది ఉన్నాయి. సో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 ఇంచ్ వీల్స్ ఉన్నాయి కాబట్టి హై స్పీడ్‌లో కొద్దిగా స్టెబిలిటీ ఉంటది. అంటే నార్మల్‌గా మీరు ఈ స్కూటర్స్ పైన అంత స్పీడ్ వెళ్ళరు. లైక్ 40, 50, 60 వెళ్ళినా కూడా స్టెబిలిటీ బాగుంటది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి లాంగర్ వీల్ బేస్ వల్ల ఏంటంటే సీట్ కూడా మనకి లెంత్ అనేది పెరిగింది. సో ఇప్పుడు లాంగర్ సీట్ వస్తుంది. సో మీకు సీట్ కూడా ఏంటంటే లాంగర్ సీట్ ఉంది కాబట్టి ముగ్గురు కూడా ఈజీగా రైడ్ చేసుకోవచ్చు. నేను ముగ్గురికి రికమెండ్ చేయను. కానీ ముగ్గురు ఈజీగా రైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రెట్రో వైబ్‌లో వస్తుంది. ఒక రెట్రో స్కూటర్ లాగా కాపర్ క్రోమ్ ఎలిమెంట్స్ అనేది ఎక్కువ దీంట్లో యూజ్ చేశారు. అండ్ ఇవే మనకు హీరో వాళ్ళైతే హైలైట్ చేసే కీ ఫీచర్స్. సో మైలేజ్ అనేది మెయిన్ హైలైట్ చేస్తున్నారు. అండ్ కంఫర్ట్ మెయిన్. సో సస్పెన్షన్ ఫీడ్‌బ్యాక్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్‌గా ఇదైతే నా నుండి హీరో డెస్టినీ 125 ఎక్స్‌టెక్ జెడ్ఎక్స్ ప్లస్ మోడల్ ఒక డీటెయిల్డ్ రివ్యూ అయితే. సో వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే నియర్ బై ఆదిలాబాద్ మన వీడియో చూస్తూ హీరో నుంచి ఏ ప్రొడక్ట్ తీసుకుందాం అనుకున్నా గానీ చంద్ర హీరో వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. ఈ స్కూటర్ ఒక ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కోసం కూడా చంద్ర హీరో వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. సో షోరూమ్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. వాటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.